ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఈ నామినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో అసలు ఈ నామినేషన్ ఎందుకు చేసుకోవాలి? సో ఎందుకు చేసుకోవాలంటే ఈ ఈపీఎఫ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత అందులో ఉన్న ఫండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈజీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా విత్డ్రా చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న దానికోసమే ఈ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఈ నామినేషన్ ఫెసిలిటీని తీసుకొని వచ్చారు. సో వన్స్ ఎవరైతే ఈపీఎఫ్ఓ మెంబర్ ఉంటారో సో వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాత మన ఈ నామినేషన్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి సో ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. లేదంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫీసుల చుట్టూ సో ఇదంతా తిరగాల్సిన అవసరం లేదు. సో అందుకే ఈపీఎఫ్ఓలో మీరు ఈ నామినేషన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఫస్ట్ మీరు మీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఒక అలర్ట్ వస్తుంది. సో ఈ అలర్ట్లో మీరు డైరెక్ట్గా ఇక్కడే ఫైల్ ఈ నామినేషన్ అయినా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఈ మేనేజ్ దగ్గరికి వెళ్ళేసి ఈ నామినేషన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ నామినేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ మీకు సో హ్యావింగ్ ఫ్యామిలీ అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి. సో దాని తర్వాత ఇలా మీకు యాడ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీరు నామినీగా నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఒకటే కాదు 1 or more సో 1 లేదా 2, 3 ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ నామినేషన్ మీ ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఉందో అది ఒకరికే వెళ్లకుండా మీరు అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ నామినేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 100%లో 30% అండ్ 40%, లేదా ఇద్దరినే సెలెక్ట్ చేస్తే 50% అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరే డివైడ్ చేసుకొని మీ వైఫ్, మదర్, ఫాదర్, సన్ సో ఇలా డిసైడ్ చేసుకొని మీరే వాళ్ళందరి డీటెయిల్స్ యాడ్ చేయాలి ఇక్కడ. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేసినప్పుడు సో మినిమం 100 KB కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. లేదు అంటే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అవ్వదు. సో డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు టిక్ పెట్టేసి సో సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ ఈపీఎఫ్ ఈ నామినేషన్కి వచ్చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరెవరికైతే మీరు షేర్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళవి సెలెక్ట్ చేసి ఇక్కడ పర్సెంటేజ్ మెన్షన్ చేయండి. ఐఎమ్ గివింగ్ 50% అండ్ 50% అండ్ సేవ్ ఈపీఎఫ్ ఈ నామినేషన్ మీద క్లిక్ చేయండి. సో ఈపీఎఫ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఏదైతే ఈపీఎఫ్ డీటెయిల్స్ ఈ నామినేషన్ చేశారో వాటిని సైన్ చేయాలి. అంటే మీ ఆధార్ కార్డ్తో వ్యాలిడేట్ చేయాలి. సో దానికంటే ముందు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. లేదు అంటే సైన్. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈపీఎఫ్ మెంబర్ ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాలి. సో సెండ్ ఓటీపీ కొడితే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. వెరిఫై ఓటీపీ. సో ఈ వెరిఫై ఓటీపీ చేయగానే మీ ఈ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈపీఎఫ్ సైన్ సక్సెస్ఫుల్లీ. సో అంటే ఏదైతే మీరు ఈ నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇలా మీకు ఈ నామినేషన్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో మీరు దాని తర్వాత ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో హోప్ ఈ మీడియం మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్,
share and subscribe to my channel. Thank you.